నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారం. దాదాపు 2 సంవత్సరాల నుంచి మరి సిఎస్ఐ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అక్కడ అక్రమ నిర్మాణం గురించి మేము పోరాడుతూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన బాధ్యుడు ఎవరు అంటే శ్రీ పెయ్యాల ఐజక్ వరప్రసాద్. ఇంకా 3 సంవత్సరాలలో రిటైర్డ్ అవుతాడు. పోయే లోపల ఉన్నటువంటి ఆస్తులన్నీ కబ్జా చేసుకోవాలనే ప్రయత్నం తప్ప వేరే మార్గం లేదు, వేరే ఆలోచన లేదు అతనికి. సిఎస్ఐ స్కూల్లో దాదాపు 100 కోట్ల స్కామ్ ఇది. ఆయనకు పవర్ ఆఫ్ అటార్నీ సినాడ్ వారు ఇచ్చినా కూడా అది పవర్ ఆఫ్ అటార్నీ వితౌట్ ఎనీ పవర్. సిఎస్ఐ వారు ప్రతి సెంటు మీద పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈయన దానిని అమలు చేయాలి, కానీ స్వతహాగా దీనిని ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఆస్తుల మీద లేవు. అలాంటి వ్యక్తి సిఎస్ఐ ప్రాంగణంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 236/1 61 సెంట్ల స్థలాన్ని అక్రమంగా అప్లికేషన్ పెట్టుకున్నాడు వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద సిఎస్ఐ. అది మొదటి తప్పు. తర్వాత వారు పర్మిషన్ ఇచ్చారు, మేము అబ్జెక్షన్స్ రేజ్ చేశాం. అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు పర్మిషన్ రద్దు అయిపోయిందండి. ఉన్నట్లుండి ఇంకొక వ్యక్తి సీన్లోకి వచ్చాడు. ఆయననే శ్రీ బడేకర్ వెంకటేష్ వర్ణ. ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ మీద కూడా మేము అబ్జెక్షన్ చెప్పినప్పుడు 6/8/2024లో ఆయన కూడా పర్మిట్ స్టాప్ చేయండి, పని నిలుపుదల చేయండి, మాకు ఈ ఓనర్షిప్ ఎవరు, ఈ ఓనర్ ఎవరు, మీ తదితర డాక్యుమెంట్స్ అన్నీ కావాలని వారు అడిగినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఒకే ఒక్క రోజులో అనగా మరుసటి రోజుకి అనగా 7/8/2024కే రోడ్డు మీద పోయే వ్యక్తికి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చింది. మేము ప్రెస్లో ప్రతి దాంట్లో మేము దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న దగ్గర అయ్యా ఈ బడేకర్ వెంకటేష్ వర్మ ఎవరండి అని మేము అడుగుతూ ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులలో మేము 20వ తారీఖున ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ స్కూల్ ప్రాంగణంలో చేస్తూ ఉంటే ఒక చిత్రాల ఆనందరావు అనున్నటువంటి ఒక ఆయన చిత్ర విచిత్రాల మనిషి 20వ తారీఖున సంఘటన జరిగితే 25న మదనపల్లి నుంచి వచ్చి మా మీద సాటి మీద సంఘ సభ్యుల మీద భయంకరమైన పదజాలతో మేమేదో మారణాలతో అక్కడికి వచ్చినట్టు మేము అల్లరి మూకలు అన్నటువంటి చిత్రీకరించి మా మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క దుర్మార్గపు చర్యకు పాపం అతడు ఏలిముద్రగాడే కానీ సంతకం నుంచి కాదండి. ఇది కేవలం పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి అతని ప్రోద్బలంతోనే అతను ఆ యొక్క భయంకరమైనటువంటి కార్యానికి పాల్పడ్డాడని మేము నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు మేము కమిషనర్ గారిని మరి తదితర ఆఫీసర్స్ అందరినీ అడిగినప్పుడు ఆ ఫీల్డ్ స్టాఫ్ ఆ యొక్క కన్స్ట్రక్షన్కు పర్మిషను డెమాలిషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనే కేటగిరీ కింద తీసుకున్నారు. దేనికి? డోర్ నంబర్ 2/19-2-3 అది బిషప్ డ్రైవర్ కిరణ్ ఉంటున్నటువంటి ఇల్లు ఆకాశవాణి వెనుక ఉంది. అది
ఇప్పుడు కడుతున్నటువంటి కట్టడము సిఎస్ఎస్ స్కూల్ ప్రాంగణంలో ఉంది, ఎల్ఐసికి పక్కన. మరి ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి అయ్యా 2/1923 ఇంకా ఇంటాక్ట్లో ఉంది, ఆ కట్టడం అటనే ఉంది. అంత మాత్రమే కాదు, 2/1923కి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణానికి దాదాపు 350 మీటర్ల దూరంలో ఉంది అని వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చారండి. అని సిటీ ప్లాన్ ఆఫీసర్ దాని గురించి మాట్లాడుతూ, 2/1923 గురించి మాట్లాడుతూ, సమర్పించబడినటువంటి అక్రమ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదు. కానీ ఏదో చిన్న చిన్నవి డీవియేషన్స్ ఉన్నటువంటి రిపోర్ట్ ఇస్తుంది. కానీ మరి బడేకరి వెంకటేష్ వర్ణ అని ఉన్నటువంటి వ్యక్తికి 27/2026 సంవత్సరంలో నోటీస్ ఇచ్చింది. అయ్యా నువ్వు పర్మిట్ తీసుకున్నావు 2024లో, దాంట్లో ఈ డోర్ నెంబర్ ఉంది, దాని సంగతి మాకు చెప్పమంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఒకటే ఒక సమాధానం ఇచ్చాడు. నాకు మీరు ఈ నోటీస్ ఇచ్చారు, నేను ఆ సదరు ఆస్తికి ఓనర్ను కాదు, ఓనర్షిప్ కానీ మిగతా లీగల్కి సంబంధంగా నాకు ఎలాంటి హక్కులు కానీ ఏమి కానీ లేవు. మరి ఇప్పుడు కూడా వారు ఏం సమాధానం చెప్తారు? ఇట్లా రోడ్డు మీద పోయి అక్రమ కట్టడాలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉంటారా? ఇప్పటికే 2 అక్రమ కట్టడాలు ఉన్నాయని చాలాసార్లు ప్రెస్ వారికి చెప్పాను. మన ఎస్పీ గారి ఇంటి వెనుక ఉన్నటువంటిది అక్రమ కట్టడమే, జియోన్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటిది అక్రమ కట్టడమే. ఇది 3వ కట్టడము, అక్రమ కట్టడం జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందు మేము డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. మరి కూడా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి వీరిని కాపాడాలనా, ఆస్తిని కాపాడాలనా, లేకపోతే ఐజాక్ వరప్రసాద్ అని ప్రోత్సహించాలనా అక్రమ కట్టడాలను మీరు ఏమి జోక్యం చేసుకున్నా ఉండేది? కాబట్టి మేము కోరుతున్నాము, మీడియా మిత్రులను కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఇప్పుడు కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి, డైరెక్టర్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ వారికి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వబోతున్నాం 2-3 రోజులలో తగిన చర్యలు. కాబట్టి మేము కోరుతున్నటువంటి 3 డిమాండ్స్ ఉన్నాయండి మావి. మొదటిది ఈ అక్రమ కట్టడం నిలుపుదల చేయాలి. రెండవది అక్రమంగా నిర్మించబడుతున్నటువంటి నిర్మాణాన్ని కూల్చివేయాలి. మూడవది మరి బిషప్ ఐజాక్ వరప్రసాద్, ఆనందరావు, మరి ఈ సిటీ ప్లానర్ ఎవరెవరు ఉన్నారో ఈ అక్రమ నిర్మాణ వ్యవస్థలో మరి వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా దీనికి సహకరించాలని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.